హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ యువరాజ్ వాళ్ళు వేసిన ప్లాన్ని తిప్పి కొడుతూ పెన్ డ్రైవ్ని ఎలా అయినా తీసుకోవాలి అని కేదార్ తన డోర్ని, జగదాత్రి తన డోర్ని ఒక్కసారిగా గట్టిగా కొట్టి అలా బయటికి వచ్చేస్తారు. యువరాజ్ కౌశికి రూమ్లోకి వెళ్ళి పెన్ డ్రైవ్ తీసుకొని, అమ్మయ్య, పెన్ డ్రైవ్ నా చేతికి వచ్చేసింది, రేపు మార్నింగే వెళ్ళి మీనన్ బాయ్కి పెన్ డ్రైవ్ ఇచ్చేస్తాను అని వెనక్కి తిరిగి చూసేసరికి జగదాత్రి కేదార్ ఎదురుగా నించోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వీళ్ళ డోర్ లాక్ చేసేసాం కదా, వీళ్ళు ఎలా వచ్చారు అని అనుకుంటుంటే, మేము ఎలాగొకలా వచ్చాం, కానీ మీరు అన్యాయం వైపు నించోవడం కరెక్ట్ కాదు, ఆ పెన్ డ్రైవ్ ఇవ్వండి అని కేదార్ వెంటనే ఆ పెన్ డ్రైవ్ని చేతిలోకి తీసుకుంటాడు. యువరాజ్ ప్లాన్ ఫెయిల్ అవడంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. దాత్రి, చూసావా, అక్క ఎంతగానో నమ్మే ఇంట్లో వాళ్ళే అక్కని పక్కాగా ప్లాన్ చేసి పెన్ డ్రైవ్ని కొట్టేయాలి అనుకున్నారు. అలాంటప్పుడు మీనన్ బయట ఇంకెంతమందిని సెట్ చేశాడో కదా అని అంటారు. నాకు అదే అర్థం కావట్లేదు కేదార్, భయంగా కూడా ఉంది. ఎందుకంటే ఈసారి మీనన్ మిస్ అయితే ఇంకా మనం ఏమీ చేయలేం. కాబట్టి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. వాడు ఎలా ప్లాన్ చేశాడో మనం కూడా అలాగే ప్లాన్ చేయాలి. కౌశికి వదిన సొంత వాళ్ళతోనే ఎలా ప్లాన్ చేయించాడో అలాగే మీనన్ ఎంతగానో నమ్మే సొంత వాళ్ళతోనే మీనన్ కంట్లో మీనన్కి పొడిపించాలి అని అంటుంది. ఎలా దాత్రి అని అడుగుతారు. చూడు కేదార్, ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మీనన్ కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది, ఏ రూట్లో జరుగుతుంది, కౌశికి వదిన ఏ రూట్లో వస్తుంది, మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు ఏ రూట్లో వస్తున్నారో అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇన్ఫార్మర్ ఒకడు ఉంటాడు. వాణ్ణి మనం పట్టుకోవాలి. పట్టుకొని వాడి చేత అబద్ధం చెప్పించాలి. అప్పుడు మీనన్ డైవర్ట్ అవుతాడు, వదిన సీఎం గారు సేవ్ అవుతారు అని అంటారు. సూపర్ దాత్రి, అయితే అలాగే చేద్దాం అని ఇంకా వెంటనే అలా రమ్య వాళ్ళకి చెప్పి మీనన్కి వచ్చిన అన్ని కాల్స్ని లీక్ చేసి డేటా మొత్తం తీసుకొని అసలు ఎవరిదంతా చేస్తున్నారు అని తెలిసేసరికి, సార్ మీరు చెప్పినట్టే అన్ని అకౌంట్స్ అన్నీ మేము క్లియర్ చేశాం సార్. మాకు త్రిపాఠి గారి నేమ్ అయితే ఫ్రీక్వెంట్గా కనబడుతుంది. త్రిపాఠి గారికి ఆయనకి ఏదో రిలేషన్ ఉంది అనగానే ఇంకా కేడీగా మరి జగదాత్రి కేదార్ త్రిపాఠి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, చూడండి త్రిపాఠి గారు, మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి లంచం కోసం ఆశపడి అలాంటి ఒక దుర్మార్గుడికి మీరు ఎందుకు న్యాయం చేయాలని, ఫేవర్ చేయాలని చూస్తున్నారు? వాడి వల్ల ఎంతమంది చనిపోయారు మీకు తెలీదా? సరే, లేదు, నేను ఇంకా అలా ఉండను, అలా చెయ్యను అని అనుకున్నారే అనుకో, మీ ఇష్టం. ఇప్పుడే మీ ఒంటిపై ఉన్న యూనిఫామ్ని పక్కన పెట్టి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మీ సాధు సార్కి చెప్పి మీ జాబ్ని తీయించేస్తాం అనేసరికి, వద్దు, నా జాబ్ కంటే నాకు ఏది ఎక్కువ కాదు, మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటారు. వెంటనే ఇంకా త్రిపాఠితో ఫోన్ స్పీకర్లో పెట్టి మీనన్కి కాల్ చేపిస్తారు. ఇంకా వెంటనే మీనన్, హలో, ఏంటి త్రిపాఠి, చాలా రోజులైంది కాల్ చేసి అని అంటారు. హలో బాయ్, నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే కాల్ చేశాను అని అంటారు. ఏంట ఏంటా ఇన్ఫర్మేషన్ అని అడుగుతారు. ఆ పెన్ డ్రైవ్ గురించి మీరు బాగా వెతుకుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకవైపు కౌశికి, ఇంకొక వైపు సీఎం గారు ఇద్దరు కలిసి బయలుదేరుతున్నారంట కదా, కానీ వాళ్ళు వాళ్ళ స్టూడియోలో చేయటం లేదు. ఇంటర్వ్యూ స్టూడియోలో ఉంటుందేమోనని అందరూ అనుకుంటున్నారు, కానీ ఇంటర్వ్యూ స్టూడియోలో కాదు. ఇంటర్వ్యూని వేరే ఒక ప్లేస్లో క్రియేట్ చేయాలని, ఒక కన్వెన్షన్ హాల్లో చేయాలి అనుకుంటున్నారు. డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్ని పెట్టాలి అనుకుంటున్నారు అనేసరికి, ఏంటి, ఏ కన్వెన్షనా? సరే, నువ్వెప్పుడు నాకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తావు కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నాను. జేడీ, ఎంతలా ప్లాన్ చేసావు అంటే, నేను ఇప్పుడు స్టూడియో వైపు రాకుండా ఏ కన్వెన్షన్ వైపు, స్టూడియో వైపు పెట్టకుండా ఏ కన్వెన్షన్లో కౌశికి ఇంటర్వ్యూని సెట్ చేసి నన్నే ఫూల్ని చేయాలనుకున్నావా? అంటే నేను పిచ్చివాడిలా స్టూడియో ముందు ఎదురు చూస్తాననుకుంటున్నావా? లేదు, నేను పిచ్చివాడిని కాను. ఖచ్చితంగా నేను ఆ కన్వెన్షన్ హాల్కి వెళ్తాను, కౌశికి దగ్గర ఉన్న ఎవిడెన్స్ని తీసుకుంటాను అని ఇంకా కన్వెన్షన్ వైపు వెళ్ళి వేరే హాల్లో జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్తో ఇంకా అక్కడ రూట్ మొత్తం
50 మంది రౌడీలను పెడతాడు. ఇటువైపు సీఎం వచ్చే దారిలో కూడా రౌడీలను పెడతాడు. పెట్టి కన్వెన్షన్ హాల్ ముందు కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి జేడి కేడీలు వస్తారు. ఏంటి జేడి, నన్ను చంపడానికి వచ్చావా, అరెస్ట్ చేయడానికి వచ్చావా? అయినా నేను నీకు దొరకనుగా, ఎందుకంటే దారిలో 50 మంది రౌడీలను పెట్టా. ఒక్కొక్క స్టాప్ దగ్గర 10 మంది ఉంటారు. ఎక్కడ మిస్ అయినా కౌశికి మాకు దొరకాల్సిందే. కౌశికి దగ్గర ఉన్న వీడియోని నేను తీసుకోవాల్సిందే అని అంటారు. మీనన్, నీకు ఫోన్ కాల్ వస్తుందనుకుంటా, ఒకసారి చూసుకో అని అంటారు. ఏంటి, ఫోన్లో సిగ్నల్స్ లేవు అని చూస్తూ ఉంటారు. ఎందుకంటే మేము జామర్ని ఆన్ చేసాం కాబట్టి. అయినా ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వే తెలివైన వాడు అనుకుంటున్నావా? నీకు వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ రియల్ అనుకుంటున్నావా? ఎలా అయితే కౌశికి వదినని నువ్వు ట్రాప్ చేసావో, కౌశికి గారిని నువ్వు ట్రాప్ చేసావో, అలా నేను నిన్ను ట్రాప్ చేశాను మీనన్. యు ఆర్ అండర్ అరెస్ట్ అని అంటారు. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది నా చుట్టూ అని అడుగుతారు. కేడి, ఈ మీనన్ బాధని భరించలేకపోతున్నాను, జామర్స్ ఆఫ్ చేయి అని అంటుంది. జామర్స్ ఆఫ్ చేయగానే ఇంకా అలా ఫోన్ చూసుకుంటాడు మీనన్. ఫోన్లో క్లియర్గా కౌశికి వాళ్ళ లైవ్ టెలికాస్ట్ అనేది కంప్లీట్ కూడా అయిపోతుంది. సీఎంకి ఆ వీడియో చూపించడం కానీ, ఇంకా మొత్తం అతను అరెస్ట్ చేస్తానని చెప్పడం, కొన్ని స్పెషల్ ఫోర్సెస్ని మేము పంపిస్తామని చెప్పడం, అదంతా చూసి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే మీనన్కి ఇంకా అలా చూస్తూ ఉంటాడు. జేడి, నన్ను నువ్వు చంపొచ్చు అనుకుంటున్నావా? నన్ను అరెస్ట్ చేయొచ్చు అనుకుంటున్నావా? నువ్వు అరెస్ట్ చేయలేవు, ఖచ్చితంగా చేయలేవు అని ఇంకా అలా వెళ్తూ ఉంటే, అవునా, నిజమే, నువ్వు అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది? 1 గంటలో బెయిల్పై వచ్చేస్తావు, లేకపోతే తప్పించుకొని ఎక్కడికో పారిపోతావు. అలా జరగకుండా ఉండాలి అంటే మాకేం చేయాలో తెలుసులే. కేదార్, నువ్వు రౌడీలందరినీ చూసుకో అని ఇంకా అలా రౌడీలందరినీ కేడి ఫినిష్ చేస్తూ ఉంటే, జేడి మాత్రం ఇంకా అలా మీనన్ని గట్టిగా పట్టుకొని అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ చేసి ఇంకా అలా తీసుకువెళ్తూ, ఏంటి జేడి, నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళట్లేదా అని అడుగుతారు. లేదు మీనన్, నిన్ను ఎన్కౌంటర్ చేయడానికి కదా తీసుకువెళ్తున్నాం. ఎందుకంటే అంతమంది బాంబ్ బ్లాస్ట్ల వెనకాల కారణంగా ఉన్నావు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నావు, ఇల్లీగల్ పౌడర్ బిజినెస్ చేస్తున్నావు, వెపన్స్ బిజినెస్ చేస్తున్నావు. ఏమీ తెలియని కొన్ని 100 మందిని ఇప్పటి వరకు నువ్వు చంపేసుంటావు. పాపం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కూడా, సుప్రీంకోర్టుని కూడా, రమాకాంత్ గారిని చంపేశావు. అలాంటి నిన్ను ప్రాణాలతో విడిచేస్తామనుకుంటున్నావా? మళ్ళీ హ్యాపీగా బెయిల్తో బయటకు వచ్చేసి ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నావా? ఏంటి కేదార్, వచ్చేసిందా ఫారెస్టు అని అంటారు. దగ్గరలోనే ఉన్నాం జేడి అని అంటారు. ఎస్ అని ఇంకా అలా వెంటనే మీనన్ని ఒక ఫారెస్ట్కి తీసుకువెళ్ళి, మీనన్, నువ్వెంత తప్పించుకోవాలనుకున్నా కుదరదు, వేటాడి మరి నీ ప్రాణాలు తీసేస్తా అని చెప్పి ఇంకా అలా కరెక్ట్గా మీనన్నైతే వెంటాడి పరిగెత్తించి వేటాడుతూ ఉంటుంది జేడి. ఇంకా అలా వెనకాల నుండి షూట్ చేసేసరికి మీనన్ పడిపోతాడు. ఏంటి కేడి, నిజంగా వీడిని చంపేద్దాం అనుకుంటున్నావా అని అడుగుతారు. లేదు జేడి, వీడిని చంపితే వీడి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎలా తెలుస్తుంది? వీడి వెనకాల చాలా పెద్ద పెద్ద షాట్స్ ఉన్నారు, వాళ్ళందరి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలాంటప్పుడు వీడిని చంపేస్తే ఎలా? వీడు అక్కడే ఉండాలి. వీడి ప్లేస్లో మనం మీనన్లా మొత్తం యాక్సెస్లోకి తీసుకొని వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తెప్పించి మనం అప్పుడు చంపాలి అని ఇంకా అలా ఒక సీక్రెట్ ప్లేస్లో మీనన్ని దాచిపెట్టేస్తారు జేడి అండ్ కేడి. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా వెంటనే అలా హ్యాపీగా తన దగ్గరికి వెళ్తారు, కౌశికి దగ్గరికి వెళ్తారు. వదిన, ఇంటర్వ్యూ సక్సెస్ అయిందా అని అడుగుతారు. సూపర్ సక్సెస్ అయింది. మీనన్ని కూడా జేడి కేడీలు అదుపులోకి తీసుకోవాలనుకుంటున్నారని అర్థమైంది అని అంటారు. తీసుకుంటారు వదిన, మీరు పడ్డ కష్టం, మీరు చేసిన సాహసమే మిమ్మల్ని గెలిపించింది వదిన. వీఆర్ సో హ్యాపీ అని అంటారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా అలా కౌశికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, వైజయంతి మాత్రం ఇప్పుడు ఈ మీనన్ ఎక్కడున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో కూడా తెలీదు, కానీ ఇప్పుడు నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు? ఆ మీనన్ ఉన్నప్పుడు ఏదో ఒకలా డీల్స్ అన్నీ అయ్యేవి, కానీ నేను
ఆ మీనన్ని ఎలా అయినా వదిలించుకోవాలనుకుంటే వాడే వదిలి వెళ్ళిపోయాడు. సర్లే, డబ్బు ముఖ్యం కాదు, నా ప్రాణం అబ్బోడి ప్రాణమే నాకు ముఖ్యం అని వైజయంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి వాళ్ళ ఇంట్లో శివరాత్రి సంబరాలు స్టార్ట్ అయిపోతాయి. ఇంకలా శివరాత్రి రోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చక్కగా శివుణ్ణి పూజించడం స్టార్ట్ చేస్తారు. శివుడికి అన్ని అభిషేకాలు కౌశికి చేస్తూ ఉంటే సురేష్ని కూడా కౌశికి ఇంటికి పిలుస్తుంది. ఇంకలా వైజయంతి మాత్రం, ఏంది సురేష్, నీకెన్నిసార్లు చెప్పాలి, నువ్వెందుకు ఇంటికి వస్తున్నావు అని అడిగేసరికి, అత్తయ్య గారు మీరెందుకు సురేష్ అన్నని తిడుతున్నారు? సురేష్ అన్న ఈ ఇంటికి ఏమీ కాడా? ఈ ఇంటికి ఆయన అల్లుడు కదా, అల్లుడుగా ఇంటికి వస్తే తప్పేముంది అని అంటారు. తప్పు ఏముందా? నీకు తెలీదమ్మీ, నువ్వు నిన్నగాక మొన్నొచ్చావు, కానీ ఆదిలక్ష్మి ఎలాంటిదో అందరికంటే మాకే బాగా తెలుసు. మళ్ళీ సురేష్ విషయంలో మమ్మల్ని ఆదిలక్ష్మి ఏమైనా అంటే మాత్రం మేం బాధ్యత తీసుకోవాలనుకోవటంలా, అందుకే ఇలా చేస్తున్నాం అని అంటారు. వైజయంతి, నువ్వు సైలెంట్గా ఉండు, కావాలంటే ఆదిలక్ష్మి చెల్లెమ్మతో నేను ఏదో ఒకటి మాట్లాడతాను, నువ్వు అలా అనద్దు. సురేష్, నువ్వు లోపలికి రా అని అంటారు సుధాకర్. ఇంకా వెంటనే అలా సురేష్ లోపలికి వస్తారు. పాపం కీర్తి పాప ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు మనం ఎలా అయినా ఆయన విషయంలో, సురేష్ అనే విషయంలో, కౌశికి వదిన విషయంలో ఒక స్టెప్ తీసుకోవాలి కేదార్. ఎందుకంటే కౌశికి వదినకి అన్నీ ఉన్నాయి, డబ్బు, ఆస్తి, ధైర్యం, ప్రేమ, మంచితనం అన్నీ ఉన్నాయి. కానీ తన ఫ్యామిలీ, తన భర్తే తన దగ్గర లేకుండా పోయాడు. ఇలా జరగడం ఆ దేవుడు చేసిన శిక్ష అని అనుకొని మనం వదిలేయకూడదు. ఎలా అయినా మనం కౌశికి వదినని సురేష్ అన్నయ్యని కలపాలి. అలా జరగాలి అంటే ఆదిలక్ష్మి పిన్ని గారి మనసు మార్చాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు జగదాత్రి కేదార్. ఇది ఇలా ఉండగా వైజయంతి, నిషిక, యువరాజ్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదైనా ఈ సురేష్ ఇంటికి రావడం నాకు నచ్చట్లేదమ్మీ అని అంటారు. అవును, మాకు కూడా నచ్చటం లేదు, కానీ ఎలా? సుధాకర్ మావయ్య అంతా చెప్పారు కదా అని అంటుంది నిషిక. కరెక్టే, బావ ఇంటికి రావడం ఆదిలక్ష్మి గారికి ఇష్టం లేదు కాబట్టి ఆవిడికి నిజం తెలిసేలా చేస్తే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది కదా అని అంటాడు యువరాజ్. కరెక్టే అబ్బోడా, నువ్వు చెప్పింది కరెక్టే, ఎలా అయినా ఆదిలక్ష్మికి ఫోన్ చేయాలి అని ఆదిలక్ష్మికి ఫోన్ చేయబోతుంటే వెంటనే సుధాకర్ అలా వైజయంతి దగ్గర ఫోన్ లాక్కొని వైజయంతి చెంపపై కొడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి. బో, ఏం చేస్తున్నావు అని అంటుంది. ఛీ, ఊరుకో, ఇంకొక్కసారి ఇలాంటి వెధవ పనులు చేయాలనుకుంటే నేను నిన్ను ఊరికే వదలను. ఇప్పుడే కౌశికి అన్నీ మర్చిపోయి సంతోషంగా సురేష్తో ఉంటే మళ్ళీ ఈ విషయాన్ని ఆదిలక్ష్మితో చెప్పాలనుకుంటావా? చూడు, నీకు కాదు, అందరికీ, ఇక్కడ ఉన్న అందరికీ చెప్తున్నాను, ఆదిలక్ష్మికి ఎవరైనా కాల్ చేయాలనుకుంటే మాత్రం నేను ఊరుకోను అని అక్కడి నుండి సుధాకర్ వెళ్ళిపోతారు. ఈయనకి నేను గుళ్ళో గంటలా కనబడతాను, ఎప్పుడు వచ్చి కొడుతూ ఉంటారు, ఇంక ఈ విషయం తెలియనట్టే అని అనుకుంటే ఇంకా అలా కౌశికి అండ్ సురేష్ ఇద్దరు కలిసి పాపం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. అదంతా చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.